ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతోంది. రోజులు మారుతున్న కొద్దీ ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో హ్యూమనాయిడ్ రోబోస్ వచ్చినప్పుడే మనిషి సాంకేతిక పరిజ్ఞానంపై విపరీతంగా చర్చ జరిగింది. ఇప్పుడు ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగడంతో మనిషితో సంబంధం లేకుండానే చాలా వరకు పనులు పూర్తయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగులను కూడా సాగనంపుతున్న సంగతి చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉంటే తాజాగా ఏఐ విద్యారంగంలో కొత్త పుంతల దిశగా అడుగులు వేస్తోంది. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతగానో దోహదం చేస్తుంది. ప్రస్తుతం కృత్రిమ మేధ ప్రపంచాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్తున్న సమయంలో విద్యార్థి దశ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అనేక అంశాలను నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యా బోధనలో చెప్పాలనుకున్న పాఠ్యాంశాన్ని పూర్తి స్థాయిలో క్షేత్ర పర్యటనలో చెప్పినట్టుగా విద్యార్థికి అర్థవంతంగా చెప్పడానికి వీలు కలుగుతుందని చెప్పొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బయటికి వెళ్లి చూపించలేని అనేక అంశాలను విజువలైజ్ చేసే విద్యార్థులకు చూపించవచ్చు. తద్వారా విద్యార్థికి పూర్తి స్థాయి అవగాహన కల్పించి విద్యార్థి మనసు పైన మరిచిపోలేని ముద్ర వేసి సబ్జెక్ట్ బాగా అర్థమయ్యేలా చెప్పొచ్చు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యా విధానంలో ఒక విభాగంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే అనేక రకాల వసతులు కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల అవసరాలకు తగ్గట్టుగా డిజిటల్ క్లాస్ రూమ్లతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అనేక సబ్జెక్టులను బోధించే విధానాన్ని కూడా టీచర్లకు ట్రైన్ చేశారు. విద్యార్థుల్లోని బలహీనతలను సామర్థ్యాలను గుర్తించి వారికి ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో అదే విధంగా వారికి బోధన చేసే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యా వ్యవస్థలో ఒక విభాగంగా మారిపోయింది. కృత్రిమ మేధస్సు ఆధారిత వ్యక్తిగత అభ్యాస వేదికలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఫలితాలను గణనీయంగా మెరుగుపరుస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి విద్యార్థి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకమైన అభ్యాస అనుభవాన్ని అందిస్తుంది. ఈ విధానం విద్యార్థులకు మరింత ఆసక్తికరంగా సులభంగా అర్థమయ్యేలా ఉండటంతో వారు చదివే తీరు మెరుగవుతుంది. ఉపాధ్యాయులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్లాట్ఫామ్స్ ద్వారా విద్యార్థుల ప్రగతిని సులభంగా అంచనా వేసి అవసరమైన సహాయం అందించేందుకు వీలు కలుగుతుంది. ఏఐ ఆధారిత వ్యక్తిగత అభ్యాస వేదికలు విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి. ఇది నాణ్యమైన విద్యను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అటు విద్యార్థులకు మాత్రమే కాకుండా ఇటు ఉపాధ్యాయులకు సైతం వారి బోధనా నైపుణ్యాలను మెరుగుపరచడానికి దోహదం చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ఆధారిత వ్యక్తిగత అభ్యాస వేదికల వినియోగం విద్యార్థుల భవిష్యత్తును మరింత ప్రకాశవంతంగా మారుస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతోంది. రోజులు మారుతున్న కొద్దీ ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో హ్యూమనాయిడ్ రోబోస్ వచ్చినప్పుడే మనిషి సాంకేతిక పరిజ్ఞానంపై విపరీతంగా చర్చ జరిగింది. ఇప్పుడు ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగడంతో మనిషితో సంబంధం లేకుండానే చాలా వరకు పనులు పూర్తయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగులను కూడా సాగనంపుతున్న సంగతి చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉంటే తాజాగా ఏఐ విద్యారంగంలో కొత్త పుంతల దిశగా అడుగులు వేస్తోంది. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతగానో దోహదం చేస్తుంది. ప్రస్తుతం కృత్రిమ మేధ ప్రపంచాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్తున్న సమయంలో విద్యార్థి దశ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అనేక అంశాలను నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యా బోధనలో చెప్పాలనుకున్న పాఠ్యాంశాన్ని పూర్తి స్థాయిలో క్షేత్ర పర్యటనలో చెప్పినట్టుగా విద్యార్థికి అర్థవంతంగా చెప్పడానికి వీలు కలుగుతుందని చెప్పొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బయటికి వెళ్లి చూపించలేని అనేక అంశాలను విజువలైజ్ చేసే విద్యార్థులకు చూపించవచ్చు. తద్వారా విద్యార్థికి పూర్తి స్థాయి అవగాహన కల్పించి విద్యార్థి మనసు పైన మరిచిపోలేని ముద్ర వేసి సబ్జెక్ట్ బాగా అర్థమయ్యేలా చెప్పొచ్చు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యా విధానంలో ఒక విభాగంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే అనేక రకాల వసతులు కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల అవసరాలకు తగ్గట్టుగా డిజిటల్ క్లాస్ రూమ్లతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అనేక సబ్జెక్టులను బోధించే విధానాన్ని కూడా టీచర్లకు ట్రైన్ చేశారు. విద్యార్థుల్లోని బలహీనతలను సామర్థ్యాలను గుర్తించి వారికి ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో అదే విధంగా వారికి బోధన చేసే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యా వ్యవస్థలో ఒక విభాగంగా మారిపోయింది. కృత్రిమ మేధస్సు ఆధారిత వ్యక్తిగత అభ్యాస వేదికలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఫలితాలను గణనీయంగా మెరుగుపరుస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి విద్యార్థి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక
ప్రత్యేకమైన అభ్యాస అనుభవాన్ని అందిస్తుంది. ఈ విధానం విద్యార్థులకు మరింత ఆసక్తికరంగా, సులభంగా అర్థమయ్యేలా ఉండటంతో వారు చదివే తీరు మెరుగవుతుంది. ఉపాధ్యాయులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్లాట్ఫామ్స్ ద్వారా విద్యార్థుల ప్రగతిని సులభంగా అంచనా వేసి అవసరమైన సహాయం అందించేందుకు వీలు కలుగుతుంది. ఏఐ ఆధారిత వ్యక్తిగత అభ్యాస వేదికలు విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి. ఇది నాణ్యమైన విద్యను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అటు విద్యార్థులకు మాత్రమే కాకుండా ఇటు ఉపాధ్యాయులకు సైతం వారి బోధనా నైపుణ్యాలను మెరుగుపరచడానికి దోహదం చేస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ఆధారిత వ్యక్తిగత అభ్యాస వేదికల వినియోగం విద్యార్థుల భవిష్యత్తును మరింత ప్రకాశవంతంగా మారుస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతోంది. రోజులు మారుతున్న కొద్దీ ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో హ్యూమనాయిడ్ రోబోస్ వచ్చినప్పుడే మనిషి సాంకేతిక పరిజ్ఞానంపై విపరీతంగా చర్చ జరిగింది. ఇప్పుడు ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగడంతో మనిషితో సంబంధం లేకుండానే చాలా వరకు పనులు పూర్తయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగులను కూడా సాగనంపుతున్న సంగతి చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉంటే తాజాగా ఏఐ విద్యారంగంలో కొత్త పుంతల దిశగా అడుగులు వేస్తోంది. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతగానో దోహదం చేస్తుంది. ప్రస్తుతం కృత్రిమ మేధ ప్రపంచాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్తున్న సమయంలో విద్యార్థి దశ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అనేక అంశాలను నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యా బోధనలో చెప్పాలనుకున్న పాఠ్యాంశాన్ని పూర్తి స్థాయిలో క్షేత్ర పర్యటనలో చెప్పినట్టుగా విద్యార్థికి అర్థవంతంగా చెప్పడానికి వీలు కలుగుతుందని చెప్పొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బయటికి వెళ్ళి చూపించలేని అనేక అంశాలను విజువలైజ్ చేసే విద్యార్థులకు చూపించవచ్చు. తద్వారా విద్యార్థికి పూర్తి స్థాయి అవగాహన కల్పించి విద్యార్థి మనసుపైన మరిచిపోలేని ముద్ర వేసి సబ్జెక్టు బాగా అర్థమయ్యేలా చెప్పొచ్చు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యా విధానంలో ఒక విభాగంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే అనేక రకాల వసతులు కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల అవసరాలకు తగ్గట్టుగా డిజిటల్ క్లాస్ రూమ్లతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అనేక సబ్జెక్టులను బోధించే విధానాన్ని కూడా టీచర్లకు ట్రైన్ చేశారు. విద్యార్థుల్లోని బలహీనతలను, సామర్థ్యాలను గుర్తించి వారికి ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో అదే విధంగా వారికి బోధన చేసే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యా వ్యవస్థలో ఒక విభాగంగా మారిపోయింది. కృత్రిమ మేధస్సు ఆధారిత వ్యక్తిగత అభ్యాస వేదికలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఫలితాలను గణనీయంగా మెరుగుపరుస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి విద్యార్థి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకమైన అభ్యాస అనుభవాన్ని అందిస్తుంది. ఈ విధానం విద్యార్థులకు మరింత ఆసక్తికరంగా, సులభంగా అర్థమయ్యేలా ఉండటంతో వారు చదివే తీరు మెరుగవుతుంది. ఉపాధ్యాయులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్లాట్ఫామ్స్ ద్వారా విద్యార్థుల ప్రగతిని సులభంగా అంచనా వేసి అవసరమైన సహాయం అందించేందుకు వీలు కలుగుతుంది. ఏఐ ఆధారిత వ్యక్తిగత అభ్యాస వేదికలు విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి. ఇది నాణ్యమైన విద్యను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అటు విద్యార్థులకు మాత్రమే కాకుండా ఇటు ఉపాధ్యాయులకు సైతం వారి బోధనా నైపుణ్యాలను మెరుగుపరచడానికి దోహదం చేస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ఆధారిత వ్యక్తిగత అభ్యాస వేదికల వినియోగం విద్యార్థుల భవిష్యత్తును మరింత ప్రకాశవంతంగా మారుస్తుంది.